తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎందరో అగ్రనటులు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. కానీ వారి మనసుకు దగ్గరైన కొన్ని ప్రాజెక్టులు మాత్రం అనుకోని కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి. అలాంటి ఒక ప్రత్యేకమైన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు నందమూరి బాలకృష్ణ కలల చిత్రం నర్తనశాల. నందమూరి బాలకృష్ణ దర్శకత్వంలో దివంగత నటి సౌందర్య, దివంగత నటుడు శ్రీహరి తదితరులు నటించిన పౌరాణిక చిత్రం నర్తనశాల. ఇది బాలకృష్ణ ఎంతో ఇష్టపడి మొదలుపెట్టిన ప్రాజెక్ట్. 2004లో ఈ చిత్రాన్ని ప్రకటించి కొంతకాలం పాటు షూటింగ్ కూడా చేశారు. అయితే దురదృష్టవశాత్తు విమాన ప్రమాదంలో సౌందర్య అకాల మరణం చెందడంతో ఈ సినిమా షూటింగ్ అనివార్యంగా నిలిచిపోయింది. మహాభారతంలోని ఒక అధ్యాయం ఆధారంగా రూపొందిన ఈ భారీ ప్రాజెక్ట్ 15 ఏళ్ల తర్వాత 2020లో 17 నిమిషాల ఫుటేజ్తో ఆన్లైన్లో స్ట్రీమ్ అయి అభిమానులను అలరించింది. నర్తనశాల చిత్రంలో భీముడి పాత్ర కోసం మొదట శ్రీహరినే సంప్రదించగా ఆయన వెంటనే అంగీకరించారు. శ్రీహరి ఎప్పుడూ కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే మనిషి అని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. ఆ పాత్ర శ్రీహరి కెరియర్కు మంచి పేరు తెస్తుందని బాలకృష్ణ నమ్మారు. శ్రీహరిని ప్రోత్సహిస్తూ మీరు బాలకృష్ణ దృష్టిలో పడగలిగితే ఆ అదృష్టం కలిసి వస్తుంది అని ఆయన స్వయంగా శ్రీహరితో చెప్పేవారట. సినిమా అంటే పిచ్చి ఉండకూడదని, ప్యాషన్ ఉండాలని బాలకృష్ణ బలంగా నమ్ముతారు. ఆయన తన దర్శకత్వ అనుభవం గురించి చెప్తూ పెద్ద సినిమా చేస్తున్నప్పుడు ఎంత వినయంగా ఉండాలో నొక్కి చెప్పారు. ఎన్ని విజయవంతమైన చిత్రాలు చేసినా వాటి గురించి గొప్పలు చెప్పుకోవడం ఆయనకు ఇష్టం ఉండదు. ప్రతి సినిమా ఒక కొత్త ప్రయాణమని ఆయన అభిప్రాయపడతారు. నర్తనశాల నిర్మాణ సమయంలో కో డైరెక్టర్ చెప్పిన అదనపు సంభాషణలను ఏమాత్రం ఆలోచించకుండా తొలగించమని చెప్పడం తన సినిమాపై ఆయనకున్న స్పష్టతను తెలియజేస్తుంది. తన కళల ప్రాజెక్టులైనా, సహనటుల ఎదుగుదల అయినా సినిమా పట్ల బాలకృష్ణకున్న అంకిత భావం ఎంతో గొప్పది. నర్తనశాల సినిమాను మనం పూర్తిగా చూడలేకపోయినా ఆ సినిమా వెనుక ఉన్న ఎన్నో కష్టాలు, ఆసక్తికర విశేషాలు నేటికి ప్రేక్షకులకు ఒక మధుర జ్ఞాపకం.